తికి సారీ 2వ తిమోతికి రాసిన పత్రిక 2వ తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనము. నీకు అప్పగించబడిన ఆ మంచి పదార్థములను మనలో నివసించు పరిశుద్ధాత్ముని వలన కాపాడుము. దేవునికి స్తోత్రం. చేతులు చాప మనమంతా పెద్దగా అల్లు చెప్దాం, పెద్దగా చెప్దాం. హల్లెలూయా. నీకు అప్పగించబడినటువంటి ఆ మంచి పదార్థములను మనలో నివసించు పరిశుద్ధాత్మని ద్వారా కాపాడుము, కాపాడుము. ఈ రాత్రి మన దైవాంగం జీవితంలో దైవజనుడైన పౌలు భక్తుడు తన ప్రియ కుమారుడైనటువంటి తిమోతికి ఈ మాట చెప్తూ ఉన్నాడు. యవనస్తుడైన తిమోతితో ఈ మాటని జ్ఞాపం చేస్తూ ఉన్నాడు. ఏమని జ్ఞాపం చేస్తున్నంటే, తిమోతి, నీకు అప్పగించబడినటువంటి మంచి పదార్థములను మనలో నివసించే పరిశుద్ధాత్మని ద్వారా కాపాడుకునుము అని చెప్తున్నాడు. ఇక్కడ మంచి పదార్థములు, అదేవిధముగా కాపాడబడటము అన్న విషయాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. దేవుడు మనకు కొన్ని మంచి పదార్థాలు అప్పగిస్తాడు. మంచి పదార్థాలంటే చాలామంది ఇష్టపడతారు. రుచికరమైన పదార్థములు, రుచికరమైన వంటలు, రుచికరమైనటువంటి పదార్థాలు అంటే మంచి పదార్థాలు ఉన్నాయి, చెడ్డ పదార్థములు కూడా ఉన్నాయి. ఇప్పుడు మంచి పదార్థాన్ని మనం మిగిలిందనుకో, మిగిలిన దాన్ని ఏం చేస్తామంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టి దాన్ని కాపాడుకుంటాం. ఆ మంచి పదార్థాన్ని మనం మిగిలిన దాన్ని బయట పెట్టామనుకో, అదేమైపోద్దంటే వాసన రావటమో, పాడైపోవటమో, కంపు కొట్టడమో సంభవిస్తుంది. ఫ్రిడ్జ్లో మనం పెట్టి దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాం. మరలి ఇది మనకు ఉపయోగపడుతుంది, మనకి ఇది ఆహారం, ఈ ఆహారం ద్వారా మనకు సేద తీర్చబడుతున్న ఉద్దేశం మనలో కలుగుతుంది. నీకు అప్పగించబడిన మంచి పదార్థములు, దేవుడు మనకి చాలా మంచి పదార్థాలను ప్రభు మనకు అప్పగించాడు. చాలా మంచి పదార్థములు. ఏమిటి ఆ మంచి పదార్థములు అంటే, ప్రేమ, దీర్ఘశాంతము, సాత్వికము, వాత్సల్యత, కనికరము. ఇవన్నీ మనకి దేవుడు కొన్ని పదార్థములను ప్రభు మనకు అప్పగించాడు. ఫలములను ప్రభు మనకు అప్పగించాడు. ఈ అప్పగించబడినటువంటి విలువైనటువంటి ఈ పదార్థములు, విలువైనటువంటి ఫలములు, వీటిని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలంటే ప్రేమను కాపాడుకోవాలి. దేవుడు మనకిచ్చిన ప్రేమని, మనకిచ్చిన విశ్వాసాన్ని కాపాడుకోవాలి, మనకిచ్చిన భక్తిని కాపాడుకోవాలి, మనకిచ్చిన సాత్వికాన్ని కాపాడుకోవాలి, మనకిచ్చిన పరిశుద్ధతను కాపాడుకోవాలి, మనకిచ్చిన ఆశీర్వాదాన్ని కాపాడుకోవాలి, మనకిచ్చిన కృపను కాపాడుకోవాలి. మంచి పదార్థములను మనం కాపాడుకోవాలి. మనకు అప్పగించబడిన మంచి పదార్థాలను మనం కాపాడుకోవాలంటే తప్పనిసరిగా మనం కాపాడుకోలేము. ఆమేన్. గట్టిగా చెప్దాం, పెద్దగా చెప్దాం.
వీటిని మనం కాపాడుకోలేం. అయితే ఎలా కాపాడుకోవాలో కూడా ఇక్కడ తిమోతితో దైవజనుడైనటువంటి పౌలు భక్తుడు పరిశుద్ధాత్మతో నింపబడి చెప్తున్నాడు. ఎలా కాపాడుకోవాలి? మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన. ఆమేన్. మనలో నివసించే పరిశుద్ధాత్మని ద్వారా మనకు అప్పగించబడిన మంచి ఫలములను, పదార్థములను మనం కాపాడుకోగలుగుతాము. పరిశుద్ధాత్మ మనలో నివసిస్తుందా? మీరు చెప్తా ఉంటారు, ఒకప్పుడు వాళ్ళు చాలా ప్రేమగా ఉన్నారు, చాలా భక్తిగా ఉన్నారండి, చాలా మంచిగా ఉన్నారు, ఇప్పుడేంటి ఇలా అయిపోయారు, ఇప్పుడేంటి ఇలా మారిపోయారు అని మీరు అనొచ్చు. లేదు, నేను అనొచ్చు, ఒకప్పుడు చాలా ఆత్మీయంగా ఉన్నారు, విశ్వాసముతో బ్రతికారు, నిరీక్షణతో ఎదురు చూశారు, దేవుని కార్యాల కొరకు ఉపవాసాలు ఉన్నారు, ఎంతగానో మరి దేవుని కార్యాల కొరకు ఎదురు చూసే వ్యక్తులుగా ఉన్నారు, ఇప్పుడు ఎందుకు ఇలా అయిపోయారు అని మీకు డౌట్ రావచ్చు, నాకు డౌట్ రావచ్చు. అయితే ఇప్పుడు వారు వీటిని ఎందుకు కాపాడుకోలేకపోయారు? దేవుడిచ్చిన మంచి మనసే కావచ్చండి, అదొక పదార్థం అనుకోండి, తినే పదార్థం అనుకోండి, ఒక ఫలం అనుకోండి, మంచి నిరీక్షణే కావచ్చు, ఎదురు చూసి అనుభవం నిరీక్షణ అంటారు, అదొక ఫలం అనుకోండి, అదొక పదార్థం అనుకోండి. మనకు అప్పగించబడిన దాన్ని మనం కాపాడుకోలేకపోతున్నామంటే మనలో నివసించే పరిశుద్ధాత్మ మనలోనికి రావటం లేదు. చేతులు చబ్బు గట్టిగా చెప్పాలి, హుషారుగా చెప్పండి మీరందరూ. మనలో నివాసము చేసే ఒక పరిశుద్ధాత్ముడు ఉంటాడు. ఆ పరిశుద్ధాత్ముడు మనలో ఎల్లప్పుడూ నివాసం చేస్తాడు. వినండి, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఎల్లప్పుడూ నివాసం చేస్తాడు. ఒకరోజు చేసి ఇంకొక రోజున కనుమరుగేవాడు కాదు పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ అది ఎల్లప్పుడూ మనలో నివసిస్తూనే ఉంటుంది. వినండి, పరిశుద్ధాత్మ స్పిరిట్, వినండి బాగానండి, పరిశుద్ధాత్మని యొక్క ప్రభావము, పరిశుద్ధాత్మ నింపుదల, పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మని యొక్క అభిషేకము, అది మనల్ని ఎల్లప్పుడూ నివసిస్తూనే ఉంటుంది. అది మనల్ని ఎల్లప్పుడూ నివసించాలంటే ఏమండి, దానిని అది గమనించండి. నిన్న రాత్రి నేను నెల్లూరు పట్టణానికి వెళ్తే ఆ సహోదరుడు, ఆ అన్నగారు నన్ను ఒక స్థలానికి తీసుకెళ్ళాడు. ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత, అన్న ఒక గ్రౌండ్కి వెళ్దాం మనం అన్నాడు. పాస్టర్ గారు అంది, నేను రాలేను, నా కాళ్ళు నొప్పులు కొంచెం, నేను రాలేను, పాస్టర్ గారిని తీసుకెళ్ళండి బ్రదరు అన్నారు. సరే, ఈ మధ్య కొంచెం వర్షాల వలన పెన్నా నది కూడా కొంచెం నీళ్లు ప్రవాహంగా పారుతూ ఉన్నాయి. ఇన్ని రోజుల నుంచి వెళ్తున్నా కానీ ఆ నదిలో నీళ్లు ఉండేవి కాదు, ఇప్పుడు కొంచెం నీళ్లు బాగా ప్రవాహంలో పారుతూ ఉన్నాయి. ఒక పెద్ద షాపింగ్ మాల్కి తీసుకెళ్ళాడు నన్ను. అది చాలా పెద్దది, ఇంచుమించు 2 ఎకరాల కలిగినటువంటి పెద్ద షాపింగ్ మాల్. మానవుడు వాడుకునేది ప్రతిదీ ఉదయం మొదలుకొని రాత్రి వరకు, రాత్రి మొదలుకొని నిద్ర వరకు, నిద్రపోయేంత వరకు 24 గంటలు మానవుడు వాడుకునే ప్రతి వస్తువు, ఈ చేసే ప్రతి వస్తువు అక్కడ దొరుకుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఇంచుమించుగా 400 మంది సిబ్బంది ఉన్నారు, 15 లిఫ్ట్లు ఉన్నాయి, చాలా అద్దాలు, అన్ని A to Z మొత్తం దొరుకుతాయండి. నన్ను తీసుకెళ్లారు, పైకి తీసుకెళ్లారు, కిందకి దించారు. సరే మొత్తం వచ్చి, అన్నా నీకు కూల్ డ్రింక్ ఇప్పిస్తానన్నాడు, ఐస్ క్రీమ్ ఇప్పిస్తాను. నాకు ఐస్ క్రీమ్ వద్దయ్యా, కూల్ డ్రింక్ కూడా వద్దన్నా, తాగండి అన్నాడు. సరేనండి, ఒక కూల్ డ్రింక్ షాప్ దగ్గరికి వెళ్ళి కూర్చోబెట్టాడు. ఈ లోపు ఒక ఆయన చిన్న కుక్క పిల్లండి, 36, వినండి, 36,000 రూపాయలు ఖరీదు చేసి ఒక చిన్న కుక్క పిల్లకి ఒక బెల్ట్ వేసి దాన్ని తీసుకొని వచ్చాడు ఆ షాప్ దగ్గరికి. ఆయన దాని మూతి లోపల ఉంది, వినండి గమనించండి, దాని కళ్ళు లోపల ఉన్నాయి, సమలెవల్లో ఉన్నాయి. ఆలోచించండి, మానవుని ముఖం లాగానే ఉంది.
గబగబా నా దగ్గరికి వచ్చింది. నాకు భయం పుట్టింది. కరుస్తుందండి, ఇది కరిసేది కాదండి అన్నాడు ఆయన. మరి ఈ 36,000 రూపాయలు పెట్టి మీరు ఎందుకు పెంచుతున్నారంటే దీని ద్వారా మీకు లాభం ఏమిటని నేను అడిగా. దానికి ఎప్పుడు ఒక మనిషి ఉండాలంట. వినండి, ఎప్పుడు ఒక మనిషి ఉండాలంట. ఇంత ఎత్తే ఉంది, అది ఇంకెత్తు పెరగదంట. దీని ద్వారా మీకు లాభం ఏమిటి అని నేను అడిగా. మనసును కరిసేది కాదండి అన్నాడు ఆయన. మరి మీకు దీని ద్వారా లాభం ఏంటి? 36,000 రూపాయలు పెట్టి మీరు దీన్ని కొని తెచ్చుకున్నారు కదా, దానికి రోజుకొచ్చి ఖర్చు ఎంత తెలుసండి? 1,600 రూపాయలు ఖర్చు అంట. ఒక ఫ్యామిలీ బతకొచ్చు, అర్థం చేసుకోండి. 1,600 రూపాయలు ఖర్చు రోజుకొచ్చి. దానికి కాస్ట్లీ బిస్కెట్లు, కాస్ట్లీ ఏమండి పదార్థాలు దానికి పెట్టడం, మటన్, చికెన్, A to Z. నాకు ఆశ్చర్యంగా ఉంది. వీళ్ళు కుక్కని పెంచుకున్నారు, ఉపయోగం ఏముంది? 36,000 రూపాయలు పెట్టి కొనుక్కొచ్చుకున్న, రోజుకొచ్చి 1,600 ఖర్చు అవుతుంది. నాకు డౌట్ వచ్చి అడిగా, దీని ద్వారా మీకు లాభం ఏమిటి అని అడిగా. ఆయన అన్నాడు, ఏమండి మీరేం చేస్తారు అని అడిగాడు. నేను పాస్టర్ పని చేస్తున్నాను అన్నాడు ఆయన. ఏ దొంగను రానియదు, ఏ పిల్లిని రానియదు, ఏ కుక్కను రానియదు, ఒకటేమైనా అరుస్తూ ఉంటుంది కాబట్టి దీన్ని మేము బయట కట్టేస్తాం, మేము ప్రశాంతంగా నిద్రపోతాం, ఇది మమ్మల్ని కాపాడుతుంది. చేతులు చాపు, గట్టిగా చెప్పు, పెద్దగా చెప్పు, నీ 2 చేతులు చాపి హుషారుగా చెప్పు, హల్లెలూయా. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తున్న మాట ఏమిటంటే, నీలో ఉన్న విశ్వాసము, నీలో ఉన్న నిరీక్షణ, నీలో ఉన్న పట్టుదల, నీలో ఉన్నటువంటి దేవుని యొక్క సాత్వికమైన మనస్సు, ప్రార్థించే మనస్సు, ఫలములతో దేవుడు నిన్ను నన్ను నింపి ఉన్నారు. ఈ ఫలములు నీలో నాలో పరిశుద్ధాత్మని ద్వారా మాత్రమే కాపాడబడతాయి. ఆమె చెప్పు గట్టిగా, పరిశుద్ధాత్మని ద్వారా మాత్రమే కాపాడుకోగలుగుతాం మనం. అందుకు చెప్తాడు, నీలో మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుము. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ వలన వీటిని మనం కాపాడుకోగలుగుతాం. అసలు పరిశుద్ధాత్మ లేకపోతే నువ్వు ఎలా కాపాడుకోగలుగుతావు? అర్థం చేసుకోండి. మనలో నివసించే పరిశుద్ధాత్మ లేకపోతే మనలో ఉన్నటువంటి మంచి పదార్థాన్ని ఎలా కాపాడుకోగలుగుతాం మనం? వినండి, ఎలా కాపాడుకోగలుగుతాము? ఇది ఎలా సాధ్యమవుతుంది? పరిశుద్ధాత్మ ఇంట్లో ఎవరికో ఒకరికి ఉంటేనే ఆ ఇల్లు కాపాడబడుతుంది. చేతులు చాపి గట్టిగా చెప్పు, చేతులు చాపి గట్టిగా చెప్పాలి. పరిశుద్ధాత్మ మనలో ఉంటేనే ఆ ఇల్లు కాపాడబడుతుంది, విశ్వాసం కాపాడబడుతుంది, మన ఆత్మీయత కాపాడబడుతుంది. పురుషుల్లోనో స్త్రీలలోనో ఎవరికో ఒకరికి ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు నీళ్ళు నివసిస్తే నిన్ను నువ్వు కాపాడుకోగలుగుతావు. నీకు పరిశుద్ధాత్మ లేకపోతే, నీకు పరిశుద్ధాత్మే నీకు రాకపోతే, పరిశుద్ధాత్మ నీలో నివసించకపోతే, పరిశుద్ధాత్మ నీలో కాపురం చేయకపోతే నువ్వెలా నీ యొక్క ఆత్మీయ స్థితిని కాపాడుకోగలుగుతావు? నీ భక్తి జీవితాన్ని ఎలా కాపాడుకోగలుగుతావు? మీరు ఆలోచించండి. నిజంగా అండి, మన జీవితాల గురించి మనకు అర్థం కావట్లేదు, కానీ బయటికి వెళ్ళి ప్రపంచంలోనికి మనం బయటికి వెళ్ళి చూస్తే పరిస్థితులు మనకు అర్థమవుతాయి. ఒక ఆత్మ, పరిశుద్ధాత్మ నీలో నివసిస్తే, పరిశుద్ధాత్మ నీలో ఉంటే ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీలో పెరిగిన పిలకల చెడ్డ కొమ్మలన్నిటిని కత్తిరిస్తాడు. ఆమేన్. పరిశుద్ధాత్మ నీలో నివసిస్తే నిన్ను కాపాడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు నీకు భయాన్ని పుట్టిస్తాడు, ప్రార్థన చేయమని చెప్తాడు. అర్థం చేసుకోండి, ప్రార్థన చేయమని చెప్తాడు. గత రాత్రి ఉదయకాలం అనుకుంటాను నేను, అదిగో ఆ 3వ పాస్టర్ గారు
ఆ పాంప్లెట్లో 3వ పాస్టర్ గారు కనిపిస్తున్నాడు మీకు. ఆయనకి కొంచెం ప్రాబ్లం ఉందంటే, అంటే ఆరోగ్యరీత్యా కొంచెం ప్రాబ్లం ఉందంటే నేను ఫోన్ చేశాను నెల్లూరు నుంచి. చెన్నైలో ఉన్నాడు. తమ్ముడు, సేవ నిమిత్తమై నేను కష్టపడిన కష్టార్జితమంతా 60 లక్షలు ఖర్చు పెట్టా, హాస్పిటల్ పాలైపోయా. తమ్ముడు, నా ఆరోగ్యరీత్యా చాలా ఘోరంగా ఉంది. నా లివర్ కట్ చేసి కొత్త లివర్ వేశారు. ఇంకా ఇంచుమించు 10 లక్షలు నాకు ఖర్చు అవుతుంది. ఎవరైనా సేవకులు నీకు తెలిసిన వాళ్ళు ఉంటే కొంచెం సహాయం చేయమని చెప్పయ్యా. నీకేదైనా ప్రేరేపణ నువ్వు కూడా కొంచెం సహాయం చేయి అని ఆ దైవజనుడు చెప్తుంటే కళ్ళమ్మడి నాకు ఏడుపు వచ్చింది. 4 కార్లు ఉన్నాయి. ఒకప్పుడు ఆయన మీటింగ్కి వచ్చి వెళ్ళిపోతుంటే కానుక తీసుకోమంటే నేను తీసుకొని, తమ్ముడు దేవుడు నన్ను బహుగా ఆశీర్వదించాడనే పాపం అదిగో లోదన్ చర్చి దగ్గరికి వెళ్ళిపోయాడు. నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి చేతిలో ఒట్టి చేతులతో సేవకులు ఎవరిని పంపేయకూడదని కానుక పెట్టొచ్చి నేను నా పరుగు నేను కాపాడుకోలేని పరిస్థితి. కలమటి కన్నీళ్ళు విడుస్తూ బలముగా వాడబడిన సేవకుడు, అనేకులకు మాదిరిని చూపించిన సేవకుడు ఆరోగ్యరీత్యా పూర్తిగా దెబ్బతినిపోయి, నేను ఆఫ్టర్ ఆల్ చిన్న సేవకునండి, నా కొరకు ప్రార్థన చేయ తమ్ముడని కన్నీళ్ళు విడిచాడు. నాకెంటనే ఈ వాక్యము జ్ఞాపకం వచ్చింది. మనకు అప్పగించబడిన మంచి పదార్థముల పరిశుద్ధాత్మని ద్వారా మనం కాపాడుకోగలుగుతాం. ఆమె చెప్పగట్టిగా. పాస్టమ్గా నేను స్టన్ అయిపోతున్నాను. రాత్రి ఉదయం నుంచి ఇప్పటికి అసలు నీకు ప్రశాంతత లేదు, నెమ్మది లేదు. చాలా దుఃఖకరమైన విషయం. ఇంచుమించు 70-80 లక్షలు ఖర్చు పెట్టాడు తన ఆరోగ్యరీత్యా. చెప్తున్నాడు, సేవ కొరకు నేను కష్టపడిన కష్టార్జితమంతా తమ్ముడు నా ఆరోగ్యాన్ని ఖర్చు పెట్టాను. నా సేవ అంతా గందరగోళం అయిపోయింది. తమ్ముడు నా కొరకు ప్రార్థన చేయ, ఏమైనా సహాయం ఉంటే నన్ను పాస్టర్ చెప్పి సహాయం చేయించు. ఒక్కసారి మీరు ఆలోచించండి. ఆ భక్తుడి కంటే ఆ సేవకుడి కంటే మనం గొప్పవారమండి. ఎంతమంది ఈ రోజున యాక్సిడెంట్లో చచ్చిపోతున్నారండి. ట్రైన్లో ప్రయాణం చేస్తుంటే ఎంతమందిని స్త్రీలను ఎవరిని పడి రేప్ చేస్తున్నారండి. మంచుకు తీసుకెళ్ళి ఎంతమంది ఊరే చంపటం లేదండి. ఒక్కసారి మీరు ఆలోచించండి. చూడండి, ఇక్కడ వాక్యం అదే చెప్తుంది, నీలో నివసించే పరిశుద్ధాత్మని ద్వారా కాపాడుకొనుము. ఆమెన్ చెప్ప, చేతులు చాపి, 2 చేతులు చాపి పెద్దగా చెప్పు. నీలో నివసించే పరిశుద్ధాత్మని ద్వారా నిన్ను నువ్వు కాపాడుకొనుము. నిజంగా అలాంటి దెబ్బలు మనకు కూడా తగిలినాయండి సేవలో. ఎన్ని అనుభవాలండి. అయితే మాలో నివసించే పరిశుద్ధాత్మని ద్వారా మమ్మల్ని మేము కాపాడుకుంటూ, పరిచర్యను కాపాడుకుంటూ యేసయ్య కృప చూపించారు. చేతులు చావి గట్టిగా చెప్పు. ఆ దైవజనుడు గల ₹1,00,00,000 ఆస్తులని అమ్ముకున్నా కానీ ఆరోగ్యము దొరకని పరిస్థితి. మాకేం ఆస్తులు ఉన్నాయండి, తిప్పి మొత్తం కొడితే ఒక 50 లక్షలు 60 లక్షలు రాదండి, అంతకంటే ఎక్కువ రాదండి. మీలో నివసించే పరిశుద్ధాత్మని ద్వారా మిమ్మల్ని మీరు కాపాడుకోండి.
ఎందుకు వాడు బయటికి వెళ్ళింది? రోడ్లు అమ్మటి ఎందుకు వెళ్తున్నాడు? భయం ఉంది వాడికి. చేతులు చాపు గట్టిగా చెప్పండి, పెద్దగా చెప్పండి. రెండు చేతులు చాపు పెద్దగా చెప్పండి. ప్రార్థన సహాయం చేయండి ఆ దైవుని సేవకునికి. కాలుకి ఏమన్నా వేసుకున్నావురా? టైర్లు వేసుకున్నావా? చేతులు చాపు గట్టిగా చెప్పండి. మనలో నివసించే పరిశుద్ధాత్మని ద్వారా నీ ఆత్మీయతను కాపాడుకోవాలి. మోస్ట్ సీనియర్ దైవజనుడు భాస్కర్ అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు. నిజంగా నేను చూసేద్దాం అనుకున్నా. నాకు ఈరోజు శనివారం అయిపోయింది, రేపు ఆదివారం. నన్ను రమ్మన్నాడు, తమ్ముడు రమ్మ అన్నాడు. చెన్నైకి అంతంగా 2 గంటల జర్నీ నెల్లూరు నుంచి. శనివారం అయిపోయింది, ఆదివారం అయిపోయింది అన్న అని చెప్పి నేను. మీలో నివసించే పరిశుద్ధాత్ముడు కాపాడుకో, మంచి పదార్థములను కాపాడుకో. ఇప్పుడు నీకు మంచి సాక్ష్యం ఉంది, దాన్ని పరిశుద్ధాత్మను పొందుకున్న నువ్వు కాపాడుకో. పరిశుద్ధాత్మ నీలో ఉంటే నిన్ను కాపాడుతుంది. ఆమెను చెప్ప చేతులు చాపి. పరిశుద్ధాత్మను పొందుకుంటే నిన్ను దేవుడు ఆత్మీయంగా నడిపిస్తాడు. మ్యాన్, పరిశుద్ధాత్మతో నింపబడితే ముందుకు జరిగే ప్రతిదీ దేవుడు నీకు పసి కట్టినట్లుగా, నీకు తెర మీద బొమ్మ చూపించినట్లుగా పరిశుద్ధాత్మను పొందుకుంటే, పరిశుద్ధాత్మతో నింపబడితే అది నీకు దేవుడు దర్శనం ద్వారా బయలుపరుస్తాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అలా పరిశుద్ధాత్మ నీలో లేకపోతే నువ్వు ఎలా కాపాడుకోగలుగుతావు? నీ ఆత్మీయతని ఎలా కాపాడుకోగలుగుతావు? నీ విశ్వాసాన్ని ఎలా కాపాడుకోగలుగుతావు? నీ భక్తిని ఎలా కాపాడుకోగలుగుతావు బిడ్డ? ఇది ఎలా సాధ్యమవుతుంది? మీరు ఆలోచించండి. సైతాను మహాకుయుక్తిపరుడు. దేవుని కార్యములు మనం పొందుకునే ముందు వాడు ఎన్నో చిక్కులు, ఎన్నో వలలు, ఎన్నో వేస్తూ ఉంటాడు. మన మైండ్ని, మన యొక్క ఆలోచనలను, మన యొక్క తలంపులను దేవుని మీద లేకుండా సాతాను పలు విధాలుగా మనసును చెరుపుతాడు. గనుక పరిశుద్ధాత్మ ద్వారా నీలో నివసించే వాక్యాన్ని నువ్వు కాపాడుకోగలుగుతావు. ఆమెను చెప్పు గట్టిగా. రెండు చేతులు చాపు, షారుగా చెప్పు, పెద్దగా చెప్పు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. షుగర్ ఆ దైవజనుడికి షుగర్ 13 సంవత్సరాల షుగర్ టాబ్లెట్లు మింగలే తమ్ముడు. ఆ షుగర్ ఎఫెక్ట్ వల్ల లోపల ఉన్నటువంటి అవయవాలలో లివర్ దెబ్బ కొట్టింది. కట్ చేశారు లివర్, ఏరొక లివర్ వేసారట. ఆ కట్ చేసి వేసినప్పుడు ఆ కుట్లు వేయటానికి లోపలంతా ఉబ్బిపోయిందంట, డామేజ్ అయిపోయిందంట. చెప్తుంటేనే భయం అనిపిస్తుంది. ఇంకా ఇప్పుడు అది ఆపరేషన్ చేసి దాన్ని సర్జరీ చేసి సక్సెస్ అయితే మళ్ళీ ఇంటికి పంపిస్తారు. దగ్గర దాపు ఒక 10 లక్షలు ఖర్చు అవుతుంది. మరలా ఉన్నవన్నీ ఏమీ లేదు తమ్ముడు, ₹1 కూడా లేదు. నిజంగా నీలో నివసించే పరిశుద్ధాత్ముడు గొప్పోడు. చప్పట్లు కొట్టు. అలాంటి దెబ్బలు ఆలోచించండి, అలాంటి ప్రభావాలు, అలాంటి ఏమండి శోధనలు మనలోనికి వస్తే మనం తట్టుకోగలుగుతామండి? గుంటూరు టికెట్ ఎంతండి? ఇప్పుడు టికెట్ లేదులే, అర్థం చేయాలి. ఇప్పుడు టికెట్ లేదు. గుంటూరు టికెట్ ఎంత? ఒకప్పుడు ₹50, ₹60. మరి చెన్నైకి టికెట్ ఎంత?
ఈ రోజున అందుకే గుండె బాదుకొని మీరు పరిశుద్ధాత్మ పొందండి, పొందండి. పురుషులు పొందండి అయ్యా, స్త్రీలు పొందండి, యవ్వన బిడ్డలు ఇలాంటి యవ్వన బిడ్డలు పొందండి, యవ్వనస్తులు మీరు పొందండి అని ఎందుకు చెప్తున్నామంటే లేఖనమును బట్టి. ఆమేన్. చేతులు చాపు గట్టిగా చెప్పు. నీకు అప్పగించబడినటువంటి ఆ మంచి పదార్థంలో మనలో నివసించే పరిశుద్ధాత్మని ద్వారా కాపాడుకొనుము. ఆమేన్. పరిశుద్ధాత్మ నీలోనికి వస్తే పావురం వలె అది నిన్ను ఆవరిస్తూ ఉంటుంది. పరిశుద్ధాత్మ నీలో ఉంటే చెడ్డ పనులు చేయవు. పరిశుద్ధాత్మ నీలో ఉంటే అపవాదికి నువ్వు చోటివ్వవు, సైతానికి అవకాశం ఇవ్వవు. మానవులుగా పుట్టిన ప్రతి వాళ్ళకి ఏదో కోరికలు ఉంటాయండి. శరీరం ధరించుకున్నాం, కోరిక ఉంటే ఆ కోరికలను చంపేస్తుంది పరిశుద్ధాత్మ నీలో ఉంటే. ఆమేన్. హల్లెలూయా. మోషే పరిశుద్ధాత్మను పొందలేదా? పరిశుద్ధాత్మతో నింపబడలేదా? పొందాడు, నింపబడ్డాడు. అయితే అగ్ని అభిషేకాన్ని పొందుకున్నాడు, మామూలు అభిషేకం కదా ఆయన పొందుకుంది. మోషే అగ్ని అభిషేకం పొందుకున్నా కానీ తనలో మంచి పదార్థాలు యేసయ్య ఇచ్చాడు, కానీ అతనికి ఓర్చుకునే తత్వం, సహనం అనేది కోల్పోయాడు. సహనాన్ని కోల్పోయాడు, ఓర్పును కోల్పోయాడు. బండతో మాట్లాడినప్పుడు బండను కొట్టాడు. అలాంటి ఘోరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. ఈ రాత్రి పరిశుద్ధాత్మదేవుడు బోధిస్తున్నాడు. నిజంగా మందిరంలో కూర్చొని వినండి. ఈ విధంగా మీరు దేవుని సన్నిధిలో కూర్చొని ఈ విధంగా ఆత్మ కొడికలో పాలు పొందులు పొంది దేవుని వాక్యమని వర్షిప్పుల పాలు భాగస్తులే ఉన్నారంటే మీ పట్ల దేవుని యొక్క ప్రేమ, సంకల్పం, దేవుని యొక్క కనికరం మీ మీద విస్తరించి ఉంది. చేతులు సభ గట్టిగా పెద్దగా చెప్పు. హల్లెలూయా. లివర్ దెబ్బతిని బ్రతకడని చెప్పారు. ఎవరు చెప్పండి? అక్క కొడుకు, అదే అబ్బాయి పేరు ప్రేమ్ కుమార్. మరి పాస్టర్ గారికి 70-80 లక్షలు లివర్ కట్ చేసి ఇంకొక లివర్ వేసారంట. కట్ చేసి లివర్ వేసినా కానీ అది ఇంకా 10 లక్షలు అయిద్దని చెప్తున్నారంటే నిజంగా సేవ నిమిత్తం సేవకుడు పడే శ్రమ మామూలు కాదండి. ప్రతిదీ ప్రార్థనతోనే, ఉపవాసాలతోనే, ఆత్మ నింపుదలతోనే సేవకుడు వీటన్నిటిని జయించుకుంటూ పోరాడుకుంటూ ఇంత స్థితిలోనికి సేవకుడు నలిగిపోతేనే నలిగిపోయినటువంటి ఆ యొక్క చెరుకు నలిగితే రసం బయటకు వస్తుంది. ఆమేన్. పిప్పిలాగా నలిగిపోతే ఆ రసం బయటకు వస్తే ఆ ఆశీర్వాదమైన రసాన్ని సాతాను దొంగిలించాడు. మరి వాళ్ళు కట్టగలుగుతారండి 70-80 లక్షలు? 4 కార్లోనే తమ్ముడు, నాకెందుకు తమ్ముడు కానుకన్నాడు ఆ సేవకుడు. ఇక్కడ నుంచొని వాక్యం చెప్పిన సేవకుడు, దేవుని దాసుడు. 4 కార్లోనే తమ్ముడు, నాకెందుకు తమ్ముడు, నీకు కావాలని డబ్బులు నేను ఇస్తానన్నా. నిజంగా దేవుడు ఒక ఆశ్చర్యం ఏమి తెలుసండి, మీలో నివసించే పరిశుద్ధాత్మని ద్వారా అది మీలో మంచి పదార్థాల కాపాడుకోవాలంటే నీలో నివసించాలి పరిశుద్ధాత్మ నింపుదల. చేతులు చాపి గట్టిగా చెప్పు, హుషారుగా చెప్పు. పరిశుద్ధాత్ముడు నీలో నివసించాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి. ఈరోజు చాలా బోధలు వచ్చినాయి సమాజంలోనికి. పరిశుద్ధాత్మ లేదు, నింపుదల లేదు, భాషలు లేవు. అన్ని అపోస్తుల కాలం జరిగినాయి, ఇప్పుడు జరగో. వచ్చి ప్రార్థన ఉంటే చాలు, వాక్యం ఉంటే చాలు అని అంటావు. ఎందుకు దైవజనుడు పౌలు తిమోతికి ఏమని చెప్పాడని మళ్ళా చదవండి, రిపోర్ట్ చేయండి వాక్యం.
ఉమ్, ఉమ్. ఆమేన్. నీలోకి పరిశుద్ధాత్మదేవుడు నివసిస్తున్నాడా? నీ గుడారమ హృదయముల పరిశుద్ధాత్మదేవుడు కాపురం చేస్తున్నాడా? లేకపోతే సాతాను కాపురం చేస్తున్నాడు నీలోనికి? నీలోనికి అపవాది కాపురం చేస్తున్నాడా? లేకపోతే నీలోనికి అవిశ్వాసం కాపురం చేస్తుందా? మీరు ఆలోచించండి. నీలో ఏమి కాపురం చేస్తుంది? అసలు నీకు పరిశుద్ధాత్మ నింపుదల లేకపోతే పరిశుద్ధాత్మను పొందుకునే అనుభవం నీకు ఆశపడాలి. అయ్యా నాకు ఆత్మనివయ్యా, ఆత్మతో నన్ను నింపయ్యా, ఆత్మతో నన్ను అభిషేకించయ్యా, ఆత్మతో నన్ను తాకో. ఏ రోజు నువ్వు ప్రార్థన చేసావా? చెప్పండి. మీరు గమనించండి, వాక్యం వింటున్న మీరు రాత్రి ఆత్మ కొడుకు వచ్చిన మీరు పరిశుద్ధాత్మ లేకపోతే ఎక్కడో ఒకసాట మీ భక్తికి పుల్ స్టాప్ అయింది. ఎక్కడో ఒకసాట మీకు రావాల్సిన ఆశీర్వాదం ఆగిపోద్ది. పరిశుద్ధాత్మ నీలో నివసిస్తే నీవు దేవునితో ఆరంభం ఎలా ఉన్నావు ముగింపు వరకు మనమందరం దేవుడు పిలిచి సమాధి దగ్గరికి వెళ్ళేంత వరకు మనం అలాగనే చెక్కు చెదరకుండా ఉంటాము. పరిశుద్ధాత్మను పొందితే దేవుని రాజ్యానికి వెళతావు. పరిశుద్ధాత్మ లేకపోతే దేవుని రాజ్యానికి కూడా వెళ్ళలేం. నీలో పరిశుద్ధాత్మ నివాసము చేయకపోతే, నీలోని పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి రాకపోతే నీకు అప్పగించబడిన మంచి పదార్థాలను కాపాడుకోలేవు. ఆమెను చెప్పు, గట్టిగా పెద్దగా చెప్పు. హల్లెలూయా. మీరు గమనించండి, ఈ రాత్రి ఆఫ్టర్ ఆల్ గూడిస్ బండిలో ట్రైన్ గూడిస్ ఉంటుంది కదండి, ఈ గూడ్స్లో వెనకుండేది ఎవరండి? నోర్దే చెప్పండి. గాడ్. ఆమేన్. అల్లే చెప్పాలి గట్టిగా. ఈ గాడ్ ఉంటారు. గాడ్లు పురుషులు ఉంటారు, స్త్రీలు ఉంటారు. గమనించండి మీరు, పురుషులు ఉంటారు, స్త్రీలు ఉంటారు. వాస్తవంగా గాడ్ల దగ్గర ఎంత ఉంటుందండి? డబ్బు అయితే ఒక్కలే ఉంటారు దాంట్లో. లాస్ట్ భోగిలో గాడ్ ఉంటారు, లేడీస్. కానీ గ్రేస్ అనేటువంటి ఒక సహోదరి ఉంది, విజయవాడ నుంచి బయలుదేరింది చెన్నైకి ఆ గూడిస్ బండిలో. అంటే ఆమె వెనక గాడ్గా ఉంది. ఆమె చెప్తేనే ముందుకెళ్ళిపోవాలి ఈ గూడిస్. మీరు గమనించండి, అది ఎక్కడ ఆగింది తెలుసండి? కృష్ణా నది మీద ఆగిందంట. సిగ్నల్ ఇవ్వక, కృష్ణ కెనాల్ జంక్షన్ దగ్గర సిగ్నల్ ఇస్తేనే ఈ గూడ్స్ ముందుకు వెళ్ళిపోద్ది. అప్పుడు సాయంత్రం 7:30కి దొంగలు వచ్చేసేసారు ఆమె దగ్గరికి. అర్థమవుతుందా? ఎక్కడికి వచ్చేసారు? బండి అయిపోయిందిగా, పరిగెత్తుకుంటూ వచ్చేసారంట. ఆమె లోపలికి వెళ్ళి అన్నీ డోర్ వేసేసిందంట. ఏనండి, డోర్ వేసేసిందంట. డోర్ ఇస్తున్నారంట. డోర్ ఎట్టా బద్దలకు పగలు కొడతాం. అప్పుడే ఇన్ఫర్మేషన్ ఇచ్చేసిందంట కృష్ణగణాల జంక్షన్కి, అదేవిధముగా విజయవాడ జంక్షన్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసిందంట. అంటే లోపల ఉన్న డ్రైవర్, పైలట్ వీళ్ళు దిగి రావాలని ఎంత టైం పట్టిద్దండి ట్రాక్ మీద నుంచి? అప్పుడే ఇన్ఫర్మేషన్ ఇచ్చేసిందంట. ఇచ్చేసినా కానీ వాళ్ళు పోలీసులు రావాలన్నా టైం పట్టిద్ది కదండి. వాళ్ళు అన్నారంట, దీన్ని తన్నితే డోర్ ఓపెన్ అయిపోద్ది. ఓపెన్ అయిపోయిందంటే మొత్తం మటాజ్ చేస్తామన్నారంట. ఏంటి బాబు మీ బాధ ఏంటంటే, నీ దగ్గర ఉన్నవన్నీ కావాల్సినవన్నీ మాకు ఇచ్చేసే అన్నారంట. బంగారం, గొలుసు, ఒక 20 రూపాయల డబ్బులు మొత్తం తీసి విసిరేసిందంట. వదిలిపోయారంట. ఒక భూ సంబంధమైన కార్యక్రమాల సాతాను వెళ్ళ ఉన్నప్పుడు ఆత్మీయంగా నడిపించబడుతున్న మన దైవాందని జీవితాన్ని ఎంత సైతాన్ని క్రియ చేస్తాడండి? చెప్పండి. ఇప్పుడు నీ జీవితంలో నీలోనికి పరిశుద్ధాత్మ రావాలి.
నీ హృదయంలోనికి పరిశుద్ధాత్మనికి సుస్వాగతం పలకాలి. పరిశుద్ధాత్మ ఉంది. వరముల్లో కృపావరములు ఎన్ని? నానా విధములైన కృపావరములు ఎన్ని అండి? 9 కృపావరం. చదవండి, కొరింథీయులకు రాసిన పత్రిక. కృపావరములు ఏమనగా ఆత్మ వలన విశ్వాసమును, ఆత్మ వలన స్వస్థపరుచు వరము, అద్భుత కార్యములు చేయ శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరము, ఆత్మలు వివేచన వరము, నానా విధమైన భాషలు అర్థం చెప్పే వరము, భాషల వరము నీకు కావాలి. చేతులు చాప గట్టిగా చెప్పు, 2 చేతులు చాప పెద్దగా చెప్పు. పరిశుద్ధాత్మ గుర్తు ఏమిటి? మీరు చెప్పండి. ఒలివ పెంతెకోస్తు మందిరానికి గుర్తు ఏమిటి? ఏది ఈ లైన్ ఎవరు ఏది చేసుకున్నా కానీ ఆన్లైన్లో ఒలివ పెంతెకోస్తు ప్రార్థనా మందిరం దగ్గరని పెడతారు అడ్రస్. గమనించండి. పరిశుద్ధాత్మ పొందాను అంటానికి గుర్తు ఏమిటి? నోరు తెరవాలి, ఆకలి చూడాలి. మీరు అందరి చేతులు చాపి, నేను పరిశుద్ధాత్మను పొందాను అంటానికి గుర్తులు ఏమిటి? మీ ఇంటి గుర్తు ఏంటి చెప్పండి. మా ఇంటి మీద సిలువు గుర్తు కట్టేవాడి, సిలువు బొమ్మ పెట్టేవాడి, అది గుర్తు అంట. ఆ గుర్తు పెట్టుకున్నాండి అని చెప్తా. అవును కదండి. పరిశుద్ధాత్మ పొందాను అంటానికి గుర్తు ఏమిటి? యెషయా గ్రంథం 2 భాషలతో చదవండి, ఉందగా వాక్యం. ఆమేన్. నోటిలో నుంచి అన్య భాషలు రావాలి. నేను పరిశుద్ధాత్మను పొందానంటే నీ నోట అన్య భాషలు రావాలి. అన్య భాషలు ఉన్నాయి. వినండి. నాకు తెలిసిన ఒక సహోదరి ఉంది. నేను ఒక స్థలంలో సేవ చేస్తున్నప్పుడు, నెడుబ్రోలు సేవ చేస్తున్నప్పుడు చాలామంది తెలుసు, 2-3 వ్యక్తులు తెలుసు. వాళ్ళని గురించి నేను చెప్తాను. మందిరములేమో పరిశుద్ధాత్మతో నింపబడ్డామని ఒకటే మైనంగా బాసులతో మాడే చప్పట్ల కొట్టి కేకలేస్తారు. మందిరం నుంచి బయటికి పోయిన తర్వాత వాళ్ళ పరాక్రమం మామూలుగా ఉండదు. అంటే వీళ్ళకి దెయ్యపు ఆత్మ వచ్చింది అనుకున్నా నేను. దెయ్యపు ఆత్మ అది. మందిరంలో అసలు అబ్బో ఇక మేమే పొందాం అన్నట్లుగా అసలు పాట పాడక మునిపోయి లేస్తారు వీళ్ళు, బో అంటారు. ప్రార్థన అంత అయిపోయి మందిరం అయిపోయిన తర్వాత ఆమె ఏం పోయి గుసగుసలు, పాస్టర్ ఏంది, ఏమేంది, ఆయన ఏంది, బ్యాడ్గా మాట్లాడుకోవటం ఇతరుల గురించి. ఓర్పు ఉండదు వాళ్ళకి. ఇది పరిశుద్ధాత్మ కాదు. పరిశుద్ధాత్మ నీలో ఉంటే, నీలోనికి పరిశుద్ధాత్మ నివాసం చేస్తే, నీలోనికి భాషలు వస్తే చచ్చిన పాము వల్లే ఉంటావు. కొట్ట చప్పట్లో. నీ ముఖం మీద ఉమ్ము వేసినా కానీ తుడుచుకొని వెళ్ళిపోతావు. నీ ముఖం మీద ఎవడు ఉమ్మేసినా కానీ తుడుచుకొని వెళ్ళిపోతావు. పరిశుద్ధాత్మ నీలోనికి వస్తే, పరిశుద్ధాత్మ నీలో నివాసము చేయాలి. నువ్వు భాషల చేత నింపబడాలి. పరిశుద్ధాత్మ ఉంది, అపవిత్రాత్మ ఉంది. గమనించండి. ఆరాధన ఉంది, అపవిత్రమైన ఆరాధన ఉంది. ప్రభు బల్లారాధన ఉంది, దెయ్యాల ప్రభు బల్లారాధన కూడా ఉంది.
రెండున్నాయి బైబిల్లో. దెయ్యాల ప్రభు బలారాధన చదవండి అమ్మా, ఎక్కడుందో చూడండి ఆ వాక్యం. దెయ్యాల బలారాధన, ప్రభు బలారాధన ఉంది. దెయ్యాల బలారాధన ఎట్టుంటుంది, ప్రభు బలారాధన ఎలా ఉందో చూడండి. కొరింథీల్లోనే ఉంది. నేను చెప్తే కొద్ది మీరు తొందరగా చదివి చెప్తారని. అది రెండు తాగుతారా? దెయ్యాల బలారాధనలో పాలు పొందుతారు కొంతమంది. ప్రభు బలారాధన కూడా ఉంది. పరిశుద్ధాత్మ ఉంది, అపవిత్రాత్మ ఉంది. ఆమేన్, ఆమేన్. పెద్దగా చెప్పండి. పరిశుద్ధాత్మ ఉంది, అపవిత్రాత్మ ఉంది. అపవిత్రాత్మ ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు మీకు చెప్పాను నేను. ఎగురుతారు. ఎగరటం తప్పులేదండి. ఆత్మ వచ్చినప్పుడు ఎగరటం తప్పులేదు. ఆ దేవుని యొక్క మహిమ కలిగిన అభిషేకం వచ్చినప్పుడు ఈ మట్టి కూడా తట్టుకోలేదు కాబట్టి వాళ్ళు ఎగురుతారు, ఆత్మను ఆనందిస్తారు, గంతులేస్తారు. ఇక్కడ ఎలా ఉన్నారు, బయట కూడా అలాగ ఉండాలి. దాన్ని పరిశుద్ధాత్మ నింపుదల అంటారు. ఇక్కడొకటి, అక్కడొకటి, ఇక్కడొకటి, ఇక్కడొకటి, అక్కడొకటి ఉండకూడదండి. అపవిత్రాత్మ ఉంది, అపవిత్రాత్మ ఉంది, పరిశుద్ధాత్మ ఉంది. అపవిత్రాత్మ మనం కొంతమంది పొందుతారు. అపవిత్రాత్మ పొందిన వాళ్ళని మనం గమనిస్తాం, పరిశుద్ధాత్మ పొందిన వారిని గమనిస్తాం. పరిశుద్ధాత్మ పొందిన వారు, ఆత్మను పొందిన వారు సులువుగా లోబడతారు. ఆమెను చెప్ప చేతులు చాపి. ఆత్మ పొందకుండా అపవిత్రాత్మ పొందిన వారు ఏమంటారు? అపవిత్రాత్మ పొందిన వారు ఏమంటారండి? మేము కూడా ఆత్మ పొందామండి. అపవిత్రాత్మ వీళ్ళు ఏముందండి? ఒక నేను పరిశుద్ధాత్మ పొందానని అసలు తెగ చెప్పిందండి సాక్ష్యం. అమ్మ పొందామంటే పొందాను అందాము, నిజంగా పొందానంది. అసలు ఒక్కొక్క చరిత్ర సాక్షి రూపంలో ఏంటంటే మనకు ఆశ్చర్యంగా ఉంటుంది. నేను అనుకున్నాను పరిశుద్ధాత్మ పొందాలంటే పరిశుద్ధాత్మ సంఘానికి వెళ్తేనే పరిశుద్ధాత్మ పొందుతారు. వినండి, రిలయన్స్లోకి వెళ్తున్నారంటే వాళ్ళు స్లిప్ ఇస్తారు, పైన రాస్తారు మాది డిమార్ట్ రిలయన్స్ అని స్లిప్ ఇస్తారు. ఆ పేరు ఉంటేనే కదండి. మేము పరిశుద్ధాత్మ పొందామండి, పరిశుద్ధాత్మ సంఘానికి వెళ్ళిన వాళ్ళు అన్నారు. నేను నమ్మాను, నిజంగా వీళ్ళు పరిశుద్ధాత్మ పొందామంటే. ఎందుకంటే పరిశుద్ధాత్మ సంఘము కదా అనుకున్నా. పరిశుద్ధాత్మ ఎంతవరకు పొందారో తెలుసండి? వాళ్ళు కరెక్ట్గా 2 సంవత్సరాల వరకు పొందారండి. తెల్లటి బట్టలు కలకల్లాడిపోతున్నారు. వాళ్ళని చూస్తే నాకు ఉంది, నాకు అప్పుడప్పుడు రంగు పెయింట్ వేస్తుంది, నాకు సిగ్గు వస్తుంది. నిజమే కదా. కరెక్ట్ 2 సంవత్సరాలు పరిశుద్ధాత్మ పొందుకున్నారండి. అంటే పొందున్నారు, 2 సంవత్సరాలు పరిశుద్ధాత్మ నింపబడ్డారు. ఇక పరిశుద్ధాత్మ కదా అపవిత్రాత్మ పట్టింది ఆ మనిషికి. ఇక భర్తకి అపవిత్రాత్మ పట్టింది, భార్యకి అపవిత్రాత్మ పట్టింది, పిల్లలకు కూడా అపవిత్రాత్మ పట్టింది. ఎక్కడ లేని సైతాను కార్యాలు. అంటే మోసపరిచే, జనులను మోసపరిచే క్రియలు. ఆమేన్. అలే ఏది ఇప్పుడేది మరి పరిశుద్ధాత్మ చూపి పొందిన పరిశుద్ధాత్మ ఎప్పుడు దాకా ఉంటుంది? నోదే చెప్పు, ఎప్పుడు దాకా ఉండదు పొందిన పరిశుద్ధాత్మ? పరిశుద్ధాత్మ పొందింది పోద్ది మరలా. ఎప్పుడు దాకా ఉంటుంది అది? నువ్వు చచ్చిపోయి దేవుని రాజ్యములోనికి వెళ్ళిపోయేంత వరకు ఆత్మ నిన్ను తీసుకుని వెళ్తుంది. నీ ఆత్మతో ఆ ఆత్మ తోడుగా ఉంటుంది, పరిశుద్ధాత్మ. ఆమె మేము పొందాం. ఇప్పుడు వాళ్ళ చరిత్రలు చూస్తే నిజంగా చాలా బాధకరం. దేవుని నామానికి నిజంగా నేను ఒక మాట చెప్తానండి, దేవుని నామానికి అవమానం తెచ్చి బ్రతికే కంటే, వినండి, దేవుని నామానికి మనం అవమానం తెచ్చి బ్రతికే కంటే శుభ్రంగా, వినండి, శుభ్రంగా లోకంలో తిరగటం మంచిది. ట్రైన్లో ఈరోజు ఎంతమంది అడుక్కునే వాళ్ళు లేరండి? చేతులు ఎరిగిన వాళ్ళు, బాగున్నోళ్ళు, ఆరోగ్యకరంగా ఉన్నోళ్ళు ఎంతమంది లేరండి? వాళ్ళు అఫీషియల్గానే బతుకుతున్నారు. ఫోన్ చేస్తున్నాడు, నేను అదిగా చివరి బాక్సులు ఉన్నాను, నువ్వు కూడా ఈ బాక్స్లోకి రా అని చెప్తున్నాడు. అడుక్కున్నాడు, ఫోన్ చేస్తున్నాడు, డబల్ ఫోను. ఏటి ఫోన్ అది? సెల్ ఫోన్, పెద్ద ఫోను. 25,000 రూపాయలు పెట్టి ఫోన్ చేస్తున్నాడు. 25,000. ఎందుకంటే
వాళ్ళు హ్యాపీగా బతుకుతున్నారు. వాళ్ళ తిండి, వాళ్ళ అఫీషియల్, వాళ్ళ మెయింటింగ్. దేవుని మనం అవమానం తీసుకురా. నేను నేర్చుకుంది ఏంటంటే, బ్రతికి ఉండి భూమి మీద ఆయనకు అవమానం తీసుకురాకూడదు. మనం భూమి మీద బ్రతికినంత కాలం ఆయనకు మహిమ తెచ్చే వారిగా ఉండాలి. అదే పరిశుద్ధాత్మని స్వభావము. అదే పరిశుద్ధాత్మ నీలో నివసిస్తే నీలో మంచి పదార్థాలు కాపాడబడతాయి. నీలోనికి పరిశుద్ధాత్మ వస్తే నీ ఎల్లంతా పరిశుద్ధాత్మతో నింపబడుతుంది. నీలోనికి పరిశుద్ధాత్మ వస్తే నీ పిల్లల పరిశుద్ధాత్మలో నడిపించబడతారు. ఇల్లంతా నిండింది లేదా పరిశుద్ధాత్మ వస్తే? అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము పరిశుద్ధాత్మ ఇల్లంతా నిండింది. ఆమేన్. ఒక్కొక్క ఇంట్లో కూర్చుంటే, రాత్రి ఒక ఇంటికి వెళ్ళామండి మేము. నిజంగా తెల్లారింది కూడా మాకు తెలియదు, అంత ప్రశాంతమైన నిద్ర వచ్చేసిందండి. పొన్నులు నిద్రపోవాలని ఒకటి రెండేది, ప్రశాంతంగా నిద్ర వచ్చేసేసిందంటే అంటే ఆ ఇంట్లో పరిశుద్ధాత్ముడు నివసిస్తున్నాడు. ఆమేన్, ఆమేన్. గమనించండి, రాత్రి ఇల్లంతా పరిశుద్ధాత్మతో నింపబడింది. చదువు సహోదరి, ఇల్లంతా పరిశుద్ధాత్మతో నింపబడింది. ఇల్లంతా ఎంత ఉంది మీరు చెప్పండి? మీ ఇల్లు ఎంత? 1 సెంటు 2 సెంట్లు చెప్పండి నాకు గట్టిగా. మీరు ఉండే నివసించే ఇల్లుని ఎంత? స్కేర్ ఫీట్ ఎంతదండి? సెంటు 2 సెంట్లు. మరి అసలు నువ్వు నుంచోటానికి నీ స్థలం ఎంత పడుతుంది చెప్పు? నువ్వు కూర్చోటానికి, నుంచోటానికి నోరు తెచ్చి చెప్పలేదండి. ఇంత ఇది ఎంత? ఒక అడుగు అంతేనా? నలుదిక్కుల అడుగు, అంతేగా? ఇటు తిప్పిన అడుగు, ఇటు తిప్పిన అడుగు, అంతే. ఇంక అంతకంటే ఎక్కువ కాదు కదండి. మరి ఇల్లంతా నింపబడింది. పరిశుద్ధాత్మ ఇల్లంతా నింపబడింది. పరిశుద్ధాత్మ, నీ హృదయంలోనికి వచ్చిన పరిశుద్ధాత్మ, నీలోనికి వచ్చిన పరిశుద్ధాత్మ నీలో నివసిస్తే నీ ఇల్లంతా కూడా నింపబడుతుంది. పరిశుద్ధాత్మ పొందిన తల్లి ఏ గదిలో అక్కడ కూడా పరిశుద్ధాత్మ దిగి వస్తుంది. ఆమె చెప్ప గట్టిగా. పరిశుద్ధాత్మ స్పిరిట్, పరిశుద్ధాత్మ యొక్క పవర్. అప్పుడు వాళ్ళు ఏం చేశారండి? పరిశుద్ధాత్మ నిండుకొని అగ్ని. కొంతమంది నాలుకలు, ఏ నాలుకలు? కొంతమంది నాలుకలు. ఆ నాలుకలు లేని వాడు ఎవడన్నా ఉన్నాడు చెప్పు? అందరికి నాలుకలు ఉన్నాయి. ఇప్పుడు మనకు నాలుకలు లేవో చెప్పండి? నోరు తెరవాలి. నాలుగుతోనే మాట్లాడుతున్నాం, వినండి. నాలుగుతోనే అన్నం రుచిని చూస్తున్నాం. నాలుగుతోనే చెప్పండి చెప్పండి చేస్తున్నాం. అవును. కొట్టండి అంటాం నాలుగుతోనే, తిట్టండి అంటాం నాలుగుతోనే. అవును కదండి. ఈ నాలుగుతోనే మంచి మాటలు వస్తాయి, ఈ నాలుగుతోనే చెడ్డ మాటలు వస్తాయి. ఇప్పుడు నాలుకలు ఇప్పుడు ఎలా? పరిశుద్ధాత్మ ద్వారా వాళ్ళ నాలుగు అగ్ని నాలుకలు వలె మార్చబడ్డాయి. ఆమేన్. నాలుకలు అగ్ని నాలుకలే మార్చబడి నీ మీద పిడుగు వచ్చి నువ్వేం చేస్తావు? నీ మీద రాలినప్పుడు ఏం చేస్తావు? మామిడికాయ నీ మీద రాలినప్పుడు నువ్వేం చేస్తావు చెప్పు? తాటికాయ నీ మీద పడినప్పుడు నువ్వేం చేస్తావు? ఇప్పుడు పరిశుద్ధాత్మ నీ మీదకు రాలినప్పుడు వాళ్ళు ఏం చేశారు? అక్కడ అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఆమె చెప్పు గట్టిగా, పెద్దగా చెప్పు, నోరు తెరువు. అన్య భాషలతో మాట్లాడాలి. పొందావమ్మా అంటే పొందానన్నా. పొందావమ్మా. పొందటం కాదు, స్పిరిట్ కనిపించాలి. వినండి, స్పిరిట్ కనిపించాలి. ఇక్కడ నుంచుంటే వినండి, ఇక్కడ నుంచుంటే స్పిరిట్ కనిపిస్తుంది. ఏం పరిశుద్ధాత్మ పొందిందా పొందలేదా అర్థమైపోద్ది. పరిశుద్ధాత్మ పొందిందా లేదా అర్థమైపోద్ది.
స్పిరిట్ పవర్, మ్యాగ్నెట్ పవర్ ఎలా ఉంటుందో ఆ పవర్ అలాగా ఆకర్షించేస్తుంది. మరి ఈ రాత్రి నీ జీవితంలో నువ్వు పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. పరిశుద్ధాత్మ నీలో నివసిస్తేనే నిన్ను నువ్వు కాపాడుకోగలుగుతావు. ఆమెను చెప్ప గట్టిగా. నీ విశ్వాసాన్ని కాపాడుకోగలుగుతావు, నీ ఇంటిని కాపాడుకోగలుగుతావు, నీ ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతావు, నీ వ్యాపారాన్ని కాపాడుకోగలుగుతావు, మరి ప్రాముఖ్యముగా నీ యొక్క ఆత్మీయ స్థితిని కాపాడుకోగలుగుతావు. ఆమేన్, ఆమేన్. చెప్పాను కదా, 70-80 లక్షల రూపాయలు ఇప్పటికి పాస్టర్ గారు ఖర్చు పెట్టాడు. లివర్ కట్ చేసి ఏరియా లివర్ కట్ దానికి జాయిన్ చేశారంట. మళ్ళీ ఇన్ఫెక్షను, ఇంకా 10 లక్షలు. అయ్యా నిజంగా అన్న చెప్తుంటే నాకు గుండెలో పగిలిపోయి, కష్టపడి తినక 70-80 లక్షల రూపాయలు సేవ నిమిత్తమై ఖర్చు పెట్టుకోవాల్సిన, పరిచర్య నిమిత్తం ఖర్చు పెట్టుకోవాల్సిన కష్టార్జితం అంతా లివర్ దెబ్బకి 70-80 లక్షలు అయిపోయినాయి. చెన్నై హాస్పిటల్కి చేరాను. తమ్ముడు, మీ వాళ్ళ చేత ప్రార్థన చేయించు తమ్ముడు, సేవకులు ఎవరైనా ఉంటే నాకు సహాయం చేయమని, నువ్వు కూడా సహాయం చేయి తమ్ముడు అన్నాడు. దేవుడు మరింతగా ఆరోగ్యం మనకి ఇచ్చాడంటే మనం దేవునికి ఎంత ప్రీతికరమైన పాత్రలుగా ఉండాలండి. చెప్పండి అండి. అది చూడట్లేదు మనం. మనకిచ్చిన ఆరోగ్యాన్ని దేనికి సైతాన్ని ఖర్చు పెడుతున్నాం. దొంగ మాటలు మాట్లాడడానికి, అబద్ధాలు చెప్పడానికి. ఏమండి, మనకిచ్చిన ఆరోగ్యాన్ని సైతానికి వాడుకుంటున్నాం. ఆమేన్, హల్లెలూయా. మనకిచ్చిన సమయాన్ని కూడా మనం దేవుళ్ళు వాడుకోకుండా సైతాన్ని వాడుకుంటున్నాడు మనల్ని. గనుక నీకు పరిశుద్ధాత్మ కావాలి. ఆ దైవజనుడు కొరకు తమ్ముడు అదే ఆ దైవజనుడు కొరకు ఒకసారి చేతులు పైకెత్తి ప్రార్థన చేద్దాం.